అందరికీ నమస్కారం. ఇంటికి అనుకోకుండా అతిథులు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా ఇల్లు 365 రోజులు అద్దంలాగా ఉండటానికి నేను కొన్ని పనులు నేర్చుకున్నానండి. ఆ పనులు ఇప్పుడు అలవాట్లుగా మారిపోయాయి. అందుకని నేను ఇల్లు ఎప్పుడూ 365 రోజులు నీట్‌గా ఉంచుకోవటానికి నేను అలవాటు చేసుకున్న పనులేవో మీతో నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను అలవాటు చేసుకున్న ఈ పనులు మీరు అలవాటు చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని ఫాలో అవ్వండి. అంతకంటే ముందుగా నేను ఈ వీడియోకి 1K లైక్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. మీరందరూ ఈ వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తూ, ఇక మీరు అలవాటు చేసుకోవాల్సిన పనుల్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ వన్ వచ్చేసి నైట్ టైమే కిచెన్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకొని, సింక్‌లో ఉన్న గిన్నెలు మొత్తం కడిగేసి స్టాండ్‌లో పెట్టేసుకొని, కిచెన్ మొత్తాన్ని ఒక్కసారి క్లీన్ చేసుకొని ఉంచుకున్నాము అంటే రేపు మార్నింగ్ లెగంగానే అసలు కిచెన్లో పనులు ఏమీ లేనట్టుగానే ముందు మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఆ యాక్టివ్నెస్తో ఆ రోజంతా పనులన్నీ చక్కగా ఫ్రీగా చేసుకుంటాము. కిచెన్ క్లీనింగ్ అయిపోగానే ఇక తర్వాత హాల్లో కానీ, బెడ్రూమ్స్ కానీ, మిగతా రూమ్స్ కానీ ఒక్కసారి నీట్గా సర్దేసుకున్నాము అంటే కనుక రేపు మార్నింగ్ లెగంగానే ఇల్లు సర్దుకొని ఇల్లంతా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. అంటే నైట్ టైం ఇల్లంతా నీట్గా సర్దేసుకున్నాం కాబట్టి ఒక 10 మినిట్స్లో ఇల్లు మొత్తం ఒక్కసారి ఊడ్చేసుకున్నాము అంటే కనుక ఇల్లంతా 5:30 కల్లా అంతా నీట్గా ఉంటుంది. తర్వాత అలవాటు చేసుకోవాల్సింది మనం మార్నింగ్ 5 కల్లా లెగటం అండి. మార్నింగ్ ఒక్క గంట ముందు లేచాము అంటే కొన్ని గంటల పనులు మాత్రం మనం మార్నింగే చేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు 5-6 1 అవర్ మాత్రం మనకు మనంగా కేటాయించుకోవాలండి. ఇంట్లో వాళ్ళకి ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్క గంటలో నైట్ అంతా ఇల్లంతా సర్దేసుకుని ఉంచుకుంటాం కాబట్టి మార్నింగ్ లెగంగానే ఫస్ట్ లోపల మొత్తం ఇల్లు ఊడ్చేసుకొని, అలానే తర్వాత బయట కూడా శుభ్రంగా ఊడ్చేసి నీళ్ళతో కడిగేసేసి చక్కగా ముగ్గు పెట్టుకున్నాము అంటే మార్నింగ్ 5-5:15 కల్లా బయట క్లీన్ చేసి ముగ్గు పెట్టుకున్నామంటే లక్ష్మీ కళ అనేది మనకి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. ఇలా బయట మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో 6 కల్లా దీపారాధన చేశాము అంటే కనుక ఇంటి వాతావరణమే మారిపోతుంది. మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తర్వాత ఇంట్లో ధూపం వేసుకుంటే మాత్రం ఆ ఇల్లు అనేది మంచి ఫ్రెష్నెస్గా ఉంటుందండి. 24 గంటలు మార్నింగ్ అలానే ఈవినింగ్ చక్కగా ఇంట్లో ధూపం వేసుకున్నామంటే ఇల్లు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లో ఒక ప్లేస్లో ఒక బౌల్ పెట్టి దాంట్లో వాటర్ పోసి రోజు పువ్వులు వేస్తూ ఉన్నాము అంటే కనుక ఆ ప్లేస్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మనకు కూడా మైండ్ రిలాక్స్గా ఉన్న ఫీల్ ఉంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంటికి మంచి ఫ్రెష్ లుక్ రావడానికి, ఫ్రెష్గా కనిపించడానికి కూడా నేను ఈ 2 పద్ధతులు అంటే ధూపం వేయటం, వాటర్లో ఇలా పువ్వులు వేయటం చేస్తూ ఉంటాను. థర్డ్ వన్ వచ్చేసి ఇంటి బయట కనుక చూడటానికి అందంగా పెట్టుకున్నాము అంటే కనుక, అంటే బయట ప్లేసే మనం ఇంత అందంగా పెట్టుకుంటే మనకి ఇంట్లో ప్రతి మూల, ప్రతి గది, ప్రతి చోట నీట్గా పెట్టుకోవటం మాత్రం అలవాటైపోతుందండి. మన ఇల్లు ఎవరు చూసినా, మన ఇంటికి ఎవరు వచ్చినా సరే ఒక గుడ్ లుక్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు కూడా బయట అంటే ఇంత ప్లేస్ లేకపోయినా సరే ఒక 2 కుండీలు తెచ్చైనా సరే మొక్కలు పెంచుకోండి. వాటి నుంచి వచ్చే ఫ్రెష్నెస్ కానీ, వాటి నుంచి వచ్చే ఆనందం కానీ మరి ఏవి ఇవ్వవండి. ఇంట్లో ఎక్కువగా యానిమల్స్ని కానీ, బర్డ్స్ని కానీ పెంచుకుంటూ ఉంటారు కదా. ఈ 2 పెంచుకోలేని వాళ్ళు, ఈ 2 పెంచుకోవడం ఇష్టం లేని వారు లేదా అలవాటు లేని వాళ్ళు మొక్కలు పెంచుకోండి. అవి ఎంత హ్యాపీనెస్ని ఇస్తాయో అవి మీరు పెంచుకుంటేనే మీకు తెలుస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ముఖ్యంగా ఇంట్లోకి మంచి వెంటిలేషన్ వచ్చేటట్టు మాత్రం చూసుకోండి. పొద్దున్నే చక్కగా ఇంట్లోకి ఎండ పడేటట్టుగాను, అలానే డోర్స్ అండ్ విండోస్ చక్కగా నీట్గా తీసేసి ఇల్లంతా సూర్యకాంతితో నిండేటట్టు, వెలుతురుతో నిండేటట్టుగానే చూసుకోండి. లైట్స్ వేయకుండా ఇలా చక్కగా బయట డోర్స్ కానీ, విండోస్ కానీ ఓపెన్ చేసేసి బయట గాలంతా ఇంట్లోకి వచ్చేటట్టుగా చూసుకోండి. ఇల్లంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంటే నైట్ అంతా డోర్స్ క్లోజ్ చేసేసి ఉంచుతాం కదా, అందుకని మార్నింగ్ లెగంగానే ముందు డోర్స్, విండోస్ తీసేసి బయట ఎండ లోపలికి వచ్చేటట్టు, బయట గాలి లోపలికి వచ్చేటట్టు చూసుకుంటే ఇల్లు చాలా ఫ్రెష్గా ఉంటుంది.
నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కిచెన్ ఈజ్ హార్ట్ ఆఫ్ ఎవ్రీ హోమ్ అంటారు కదా. ఇప్పుడు కిచెన్ని మనం ఎలా మెయింటైన్ చేయాలో ఒకసారి అంటే ఒక 2 మినిట్స్లో నేను చెప్పేస్తాను. ఫస్ట్, వారానికి లేదా 5 రోజులకు ఒక్కసారైనా సరే గ్యాస్ స్టవ్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. దీన్ని చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఏం పెట్టినా సరే పొంగకుండా కింద అంటే స్టవ్ కింద ఒక 2 ప్లేట్స్ పెట్టుకున్నాము అంటే ఒకవేళ పొంగినా సరే క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత స్టవ్ వెనకాల టైల్స్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్లో వాడే మ్యాట్స్, అలానే మిక్సీ అండ్ గ్రైండర్ మీద వేసే క్లాత్స్ కానీ, అలానే ప్లాట్ఫామ్స్ తుడుచుకోవడానికి కానీ, మనం కిచెన్లో వాడే టర్కీ టవల్స్ ఏవైనా సరే వేడి నీళ్ళలో పెట్టి శుభ్రంగా అంటే వారానికి ఒక్కసారైనా సరే వేడి నీళ్ళలో పెట్టి శుభ్రంగా వాష్ చేసిన తర్వాతే వాటిని యూజ్ చేయాలండి. కిచెన్లో వాడే క్లాత్స్కి సంబంధించి మ్యాట్స్ కానీ లేదా ఈ టర్కీ టవల్స్ లేదా క్లాత్స్ కానీ ఏవైనా సరే చక్కగా శుభ్రంగా ఉంటే మాత్రం కిచెన్ సగం నీట్గా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. తర్వాత ముఖ్యంగా కిచెన్లో సింక్ అనేది ఎప్పుడూ ఖాళీగా ఉండాలండి. దీంట్లో గిన్నెలు మాత్రం అస్సలు ఉంచకూడదు. అంటే కిచెన్లో గిన్నెలు ఉంచేది ఒక్క స్టాండ్లో మాత్రమే. కిచెన్లో సింక్ ఎప్పుడు ఖాళీగా ఉండాలి, అంట్ల స్టాండ్ ఎప్పుడు ఫుల్గా ఉండాలి. నేను ఫస్ట్ నుంచి చెప్తుంది ఇదేనండి. ఇలా ఉంచడం వల్ల మన కిచెన్లోకి అనుకోకుండా ఎవరైనా వచ్చినా సరే ముందు చూడటానికి కూడా చాలా ఫ్రెష్ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో రాగానే కిచెన్ నీట్గా ఉంటే ఇల్లంతా ఎంత బాగుంటుందో, అలానే కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే సింక్ కనుక నీట్గా ఉంటే కిచెన్ కూడా అంత నీట్గా కనిపిస్తుంది. కిచెన్ నీట్గా ఉండటానికి మరొక ముఖ్యమైన అలవాటు ఏంటి అంటే సింక్ను మనం ఎంత ఖాళీగా ఉంచుతామో అంతకంటే ఎక్కువగానే ఫ్రిడ్జ్ టాప్ అనేది ఖాళీగా ఉంచాలండి. సింక్లో అయితే కనుక అలవాటుగా గిన్నెలు వేసేస్తూ ఉంటాం, కానీ అంతకంటే అలవాటుగా కిచెన్లో ఉండే సామాన్లు మొత్తం ఈ ఫ్రిడ్జ్ మీదే పెట్టేస్తూ ఉంటామండి. అలా కాకుండా ఫ్రిడ్జ్ టాప్ ఎప్పుడు ఖాళీగా ఉండటానికి మనకి ఇష్టమైన ఒక బొమ్మను కానీ లేదా మనకి ఎవరైనా ఒక గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ని ఇక్కడ పెట్టండి. ఫ్రిడ్జ్ మీద అనవసరమైన వస్తువులు పెట్టే అలవాటు మాత్రం ఇట్టే పోతుంది. ఇక ఇప్పటి వరకు కిచెన్లో బయట కనిపించే ప్లేసెస్ మాత్రమే ఎలా నీట్గా ఉంచుకుంటానో చెప్పాను. ఇప్పుడు కబోర్డ్స్లో ఉండేవి కూడా చక్కగా నీట్గా ఉంచుకోవచ్చండి. మనం ఒక చేత్తోనే వాడేది కాబట్టి, అంటే ఎవరు వీటిలో చేతులు పెట్టరు కాబట్టి ఎవరికి కనిపించని ఈ కబోర్డ్స్ లోపల ఈ వస్తువును కూడా ఎంతో నీట్గా పెట్టుకోవచ్చు. వీక్లీ 2 టైమ్స్ చక్కగా ఈ బాక్సెస్ అంటే ఈ డబ్బాలు తీసేసి క్లాత్తో తుడిచేసేసి నీట్గా పెట్టుకోవచ్చు. 1 మంత్ లేదా 2 మంత్స్కి ఒకసారి ఈ డబ్బాలు మొత్తం బయట పెట్టేసేసి నీట్గా కడిగేసేసి వీటిల్లో మనం తెచ్చిన సరుకులు మొత్తం పోసుకొని లోపల పెట్టేసుకున్నామంటే ఒక 1 or 2 మంత్స్ వరకు వీటితో పని ఉండదు. అంటే అంత నీట్గా ఉంటుంది. ఈ చిన్న చిన్న అలవాట్లతో కొద్దిగా ఓపికతో కనుక కిచెన్ని మనం ఇంత నీట్గా ఉంచుకున్నాము అంటే ఇంట్లో సగం ప్లేస్ నీట్గా ఉంచుకున్నట్టేనండి. అన్నట్టు బయట హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ వేరే రూమ్స్ కానీ నీట్గా లేకపోతే కనుక తీసిన వస్తువు తీసిన చోట పెట్టరా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని అరుస్తూ ఉంటాము. ఒక కిచెన్ మాత్రం అంటే దీంట్లోకి ఎవరూ రారు కాబట్టి వాళ్ళని అరిచే ఛాన్స్ కూడా ఉండదండి. ఈ కిచెన్ని మనమే నీట్గా ఉంచుకోవాలి. ఇక 7th వన్ వచ్చేసి ఆరేసిన బట్టలు ఇలా చైర్స్లో వేసి రోజులు ఉంచకుండా ఎప్పుడు బట్టలు వైరుమించి తీసాము అంటే వెంటనే బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి వాటి ప్లేసుల్లో పెట్టేసాము అంటే కనుక చూడటానికి ఇంట్లో ఎక్కడా బట్టలు కనిపించవండి. అంటే ఇల్లు నీట్గా ఉంచుకోవడానికి ఇది ఒక అలవాటు. ఈ బట్టల విషయానికి సంబంధించి మనం ఒక్కళ్ళమే అలవాటు చేసుకుంటే సరిపోదండి. ఇంట్లో వాళ్ళ పిల్లలకి అలానే ఇంట్లో వాళ్ళకు కూడా ఒక అలవాటు చేయాలి. అదేంటి అంటే చేతులు తుడుచుకున్న నాప్కిన్స్ కానీ లేదా టవల్స్ కానీ వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ కానీ ఏవైనా సరే ఎక్కడ తీస్తే అక్కడే పెట్టే అలవాటు మాత్రం చేయాలండి. బాత్రూమ్స్లో ఉన్న అంటే వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత ఆ బట్టలు కానీ తెచ్చి వాషింగ్ మిషన్ దగ్గర వేసేయటం, తుడుచుకున్న టవల్స్ని బయట ఆరేయటం, చేతులు తుడుచుకున్న నాప్కిన్స్ని బయట వాషింగ్ మిషన్ దగ్గర పడేయటం, ఇవి మాత్రం ఇంట్లో వాళ్ళకి మనమే నేర్పాలి. వాళ్ళు కూడా అదే పద్ధతి ఫాలో అయితే మాత్రం ఇల్లు చక్కగా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి టీవీ ప్లాట్ఫామ్ మీద చిన్న సూది పెట్టడానికి కూడా ఖాళీ లేకుండా వీటి మీద బుక్స్, ఎరేజర్స్, చాక్ పీస్లు, పెన్సిల్స్, స్పెట్స్, కీసు అంటే ఎన్ని వస్తువులు ఉంటే అన్ని వస్తువులు అంటే ఎన్ని వస్తువులు పడితే అన్ని వస్తువులు ఆ ప్లాట్ఫామ్ మీదే ఉంటాయండి. కానీ రిమోట్ పెట్టడానికి మాత్రం అసలు ఖాళీ ఉండదు. అందుకని ఇంట్లో వాళ్ళకి ఈ అలవాటు మాత్రం మానిపించి ఈ ప్లేస్ మాత్రం నేను ఎప్పుడు నీట్గా ఇలానే ఉంచుతాను.
నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి నేనైతే కనుక ఇల్లు ఎప్పుడు సింపుల్గా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారండి. అప్పుడప్పుడు ఇల్లు కొద్దిగా అందంగా కనిపించడానికి ఇలాంటి చిన్న చిన్న డెకరేషన్స్ చేయాల్సి వస్తూ ఉంటుంది కదా. అలాంటి వస్తువులను మాత్రం నెలకొక్కసారి తీసేసి సర్ఫ్ నీళ్ళలో పెట్టేసేసి శుభ్రంగా వాటిని జాడించి ఎండలో ఆరేసేసి మళ్ళీ వాటి ప్లేసుల్లో పెట్టేస్తాను. వీటితో పాటు అంటే ఇవి క్లీనింగ్ చేసేటప్పుడే ఇంట్లో సోఫా కవర్స్ కానీ పిల్లో కవర్స్ కానీ ఏవైనా సరే ముందు అంటే డోర్ మ్యాట్స్ ఇవన్నీ ఆ రోజే క్లీన్ చేసేస్తానండి. ఏవైనా సరే అంటే క్లీనింగ్ పనులు అనేవి నెలకొక్కసారైనా 50 డేస్కి ఒక్కసారైనా సరే ఒకే రోజు పెట్టుకుంటాను. ఇవన్నీ తీసేసి శుభ్రంగా వాష్ చేసి ఆరేసిన తర్వాత వీటి మీద వేరే కవర్స్ అనేవి వేసేస్తాను. అంటే ఇలా క్లీనింగ్ పనులు మాత్రం అస్సలు పెండింగ్ పెట్టుకోను. ఏ రోజైనా క్లీనింగ్ పనులు స్టార్ట్ చేసాము అంటే ఆ రోజు 5 కల్లా ఆ పనులు అనేవి కంప్లీట్ అయిపోవాలి. లేదా మనం తీసిన కవర్స్ కానీ డోర్ మ్యాట్స్ కానీ ఫ్లవర్ బంచెస్ కానీ నెక్స్ట్ డే క్లీన్ చేయొచ్చులే అని చెప్పేసి అలా ఉంచామంటే ఆ నెక్స్ట్ డే ఇంకో డేకి వెళ్ళిపోతుందండి. బద్ధకం అనేది మనకి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకని ఎప్పటి పనులు నేను అప్పుడే చేసేయడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను. అలానే వీటితో పాటు డోర్ మ్యాట్స్ కూడా అంటే ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసిన తర్వాత లాస్ట్లో డోర్ మ్యాట్స్ కూడా వాషింగ్ మిషన్లో వేసేసి వాటిని కూడా ఆరేసేస్తాను. కానీ డోర్ మ్యాట్స్ వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత అంటే క్లీన్ అయిపోయిన తర్వాత టబ్ వాష్ పెడితే కనుక లోపల వాషింగ్ మిషన్ మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. కానీ బయట హాల్లో కనిపించే డోర్ మ్యాట్స్ కానీ లేదా సోఫా మీద కవర్స్ కానీ చైర్స్ మీద కవర్స్ కానీ ఎప్పుడూ నీట్గా ఉండేటట్టుగానే చూసుకోవాలి. మనం మెయింటైన్ చేసేది 2 సెట్స్ అయినా సరే లేదా ఒక్క సెట్ అయినా సరే అవి మాత్రం ఎప్పుడూ నీట్గా ఉండేటట్టుగానే చూసుకోవాలి. నాతో పాటు ఇంట్లో వాళ్ళకు కూడా చేసిన అలవాటు ఏంటి అంటే ఈ సోఫా సెట్స్ మీద కానీ లేదా చైర్స్ మీద కానీ హాల్లో కానీ ఏవి పిల్లల బుక్స్ లేదా వాటర్ బాటిల్స్ టవల్స్ ఏవి వేసే అలవాటు మాత్రం నేను అసలు చేయలేదండి. ఒకవేళ చేసినా సరే వాళ్ళతోనే తీయిస్తాను. అందుకని నేను ఇంత నీట్గా మెయింటైన్ చేస్తాను కాబట్టి వాళ్ళు అలాంటివి ఏమీ చేయరు. ఒకవేళ వాళ్ళ వస్తువులు అక్కడ పెట్టినా సరే నేను పిలిచి అంటే నేను తీయను, వాళ్ళని పిలిచి వాళ్ళతోనే తీపిస్తాను కాబట్టి వాళ్ళకి ఇక్కడ వస్తువులు పెట్టడం అనేది అలవాటు అనేది అస్సలు లేదు. అందుకని ఎప్పుడు ఈ హాల్ అంటే మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు కదా, ఈ హాల్ ఎప్పుడు ఇలానే నీట్గా ఉంటుంది. తర్వాత డోర్ మ్యాట్స్ అండి వీళ్ళని బట్టి అంటే వీక్లీ వన్స్ కానీ లేదా 15 డేస్కి ఒకసారైనా సరే నేను ఈ డోర్ మ్యాట్స్ని తీసి శుభ్రంగా వాష్ చేసి వేసుకుంటాను. ఇవి నీట్గా ఉన్నాయి అంటే కనుక ఇంట్లో కూడా చూడటానికి ఒక మంచి లుక్ అనేది ఉంటుందండి. ఈ డోర్ మ్యాట్స్ అనేవి చిరాగ్గా ఉంటే ఇల్లు మొత్తం కూడా మట్టి మట్టిగా చాలా చిరాగ్గా ఉంటుంది. అందుకని వీటిని ఎప్పుడు నీట్గా ఉంచడానికే ఎక్కువగా మనం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి కిచెన్ నీట్గా ఉండటానికి సింక్ కిచెన్ ప్లాట్ఫామ్ అలానే ఫ్రిడ్జ్ టాపు ఎలా నీట్గా ఉండాలో ఎలా మెయింటైన్ చేస్తామో అలానే ఈ బెడ్రూమ్స్ నీట్గా ఉండటానికి బెడ్ మాత్రం అంత అంటే బెడ్ మీద వేసే కవర్స్ కానీ లేదా పిల్లో కవర్స్ కానీ మనం కప్పుకునే దుప్పట్లు కానీ అంత నీట్గా ఉండాలండి. అవి అంటే దుప్పట్లు కొత్త అవ్వచ్చు లేదా పాత అవ్వచ్చు, ఏవైనా సరే వాటిని వీక్లీ వన్స్ శుభ్రంగా వాష్ చేసి గంజి పెట్టుకొని వాటిని మనం ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక ఆ రూమ్స్ అనేవి ఎప్పుడూ ఒక ఫ్రెష్ లుక్ అనేది వస్తుంది. బెడ్రూమ్స్ చక్కగా నీట్గా ఉండాలంటే బెడ్ కవర్స్ అనేవి ఎప్పుడూ ఇలా ఫుల్గా ఉండాలి. అలానే మనం వాడే పిల్లోస్ కూడా వీక్లీ వన్స్ ఎండ్లో పెట్టేసేసి వాటికి ఇలా కవర్స్ వేసేసుకొని అలానే మనం కప్పుకునే దుప్పట్లు కూడా నైట్ అంతా మనం కప్పుకొని ఉంటాం కాబట్టి ఒక 1 అవర్ మార్నింగ్ ఒక 1 అవర్ ఎండలో పెట్టేసేసి ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే కనుక ఈ దుప్పట్లు కానీ లేదా పిల్లోస్ కానీ ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటాయి. ముఖ్యంగా ఇల్లు నీట్గా కనిపించడానికి మెయిన్ వచ్చేసి మనం ఇంట్లో వాడే క్లాత్స్ అండి. అవి దుప్పట్లు అవ్వచ్చు, బెడ్ కవర్స్ అవ్వచ్చు, లేదా పిల్లో కవర్స్ అవ్వచ్చు, మనం చేతులు తుడుచుకునే నాప్కిన్స్, అలానే టవల్స్, సోఫా సెట్స్ మీద వేసే కవర్స్, ఇవన్నీ అంటే క్లాత్స్కి సంబంధించినవన్నీ కంటికి కనిపించేవన్నీ నీట్గా ఉంటే కనుక ఇల్లు ఎప్పుడు 365 రోజులు నీట్గానే ఉంటుంది. నేను ఇల్లుని ఇంత నీట్గా ఉంచుతా కాబట్టి మన ఇంటికి అనుకోని అతిథులు వచ్చినా లేదా ఫ్రెండ్స్ వచ్చినా సరే ఇల్లుని ఇంత నీట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని వాళ్ళు అడుగుతారు చూసారా. అలాంటి వాళ్ళ అందరికీ సమాధానం ఈ చిన్న వీడియో అండి. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలానే ఈ వీడియోకి చెప్పాను కదా నేను 1K లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్
లైక్ చేయండి. అంతకంటే ముందుగా ఇల్లును నీట్గా ఉంచడానికి నాకున్న అలవాట్లు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ అలవాట్లను మీరు కూడా అలవాటు చేసుకోండి. మీ ఇంటిని కూడా ఎప్పుడూ కడిగిన ముత్యంలాగా ఉంచుకోండి.